శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, కారుణ్య మరణం ఈ మధ్య కాలంలో బాగా వింటూ ఉన్నాం. అంటే మొన్న రీసెంట్ గా జరిగింది. సుప్రీంకోర్టు 2 years తర్వాత తన తీర్పునిచ్చింది. అసలు కారుణ్య మరణం అంటే ఏంటి? ఆ అబ్బాయికి ఇది ఢిల్లీలో జరిగింది. అసలు ఆ అబ్బాయికి ఏమైంది? ఇప్పుడు కారుణ్య మరణం అంటే ఏంటంటే సమ్ టైమ్స్ కొందరు పేషెంట్స్ కానీ కొందరు పీపుల్ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ స్టేట్లో ఉంటారంటే వాళ్ళకి ఇంకా ఏ మెడికేషన్ వాళ్ళకి ఏదో ఒక జబ్బు ఏదో ఒకటి ఉంటుంది, ఏదో డిసేబిలిటీ ఉంటుంది. అది ఏ స్టేట్లో ఉంటుంది అని అంటే ఇంకా ఎంత మెడికేషన్ ఇచ్చినా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అది వర్కౌట్ అవ్వదు. అండ్ దే ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ సఫరింగ్ అండ్ పెయిన్ అనమాట. సో పేషెంట్ సఫరింగ్ అండ్ పెయిన్ గో త్రూ అవుతున్నా కూడా ఆర్ పేషెంట్ని చూసుకునే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి పెయిన్ కానీ సఫరింగ్ కానీ ఉంది అన్నా కూడా అప్పుడేంటంటే ఇది మనం కారుణ్య మరణంకి మనము అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే కొన్ని మెడికల్ వీళ్ళు సర్టిఫై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ సర్టిఫై చేసినాక కోర్ట్కి సబ్మిట్ చేయాలన్నమాట. కోర్ట్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు కేసు మొత్తం అనాలిసిస్ చేసుకొని ఓకే ఇంకా ఆ పర్టికులర్ పేషెంట్ బతికే ఉన్నా కూడా పెద్దగా ఉపయోగం లేదు అండ్ అనవసరంగా సఫరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి కేసెస్లో కోర్ట్ ఏంటంటే దే గ్రాంట్ పర్మిషన్ అనమాట. ఏంటంటే వాళ్ళ ఆ పర్టికులర్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, త్రూ మెడికేషన్ ఏంటంటే వాళ్ళ ప్రాణాలని ఇంకా అక్కడికి ఎండ్ చేసేయచ్చు అనమాట. సో ఈ హోల్ ప్రాసెస్ అంటే ఒక పేషెంట్ బతుకుండంగా మనము కిల్ చేయడానికి ఒక తీసుకునే పర్మిషనే ఈ కారుణ్య మరణం అనమాట. సో దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్ అండి. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సుప్రీంకోర్టు అది తీర్పు ఇచ్చిన తర్వాతే అంటే దీనికి వీళ్ళు పిటిషన్ పెట్టుకుంటారు. 2 years తర్వాత వస్తుంది కదా. జనరలీ 2 years అనేది ఈ మొన్న రీసెంట్ గా జరిగిన కేసులో అయింది. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఒక కేసు అయింది. బట్ సమ్ టైమ్స్ కొంచెం ముందే అవుతుంది. కొంచెం 2 years అనేది యావరేజ్ స్పాన్ అది. బట్ సర్టెన్ టైమ్స్ కొంచెం ముందే కూడా వస్తుంది. అంటే కండిషన్ ని బట్టి ఉంటుందండి. కొన్నిసార్లు ఏంటంటే కండిషన్ చాలా అక్యూట్ ఉంటుంది అనమాట. సో అంత ఎక్కువ సివియారిటీ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఫాస్ట్ ట్రాక్ గానే అవుతుంది. అది సివియారిటీ తక్కువగా ఉన్నప్పుడు లేదా కేస్ డీటెయిల్స్ లో క్లారిటీ సరిగ్గా లేనప్పుడు అలాంటి కేసెస్ లో ఏంటంటే కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఈ అబ్బాయి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అబ్బాయి కూడా ఏంటంటే అతను ఎప్పుడో హాస్టల్ నుంచి పైనుంచి కింద పడ్డాడంట. కింద పడి కోమాలోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 13 years నుంచి కోమాలో ఉన్నాడు ఆ అబ్బాయి. సో 13 years నుంచి కోమాలో ఉండి ఇంకా బయటికి రాడు అని అంటే వస్తాడని హోప్ తోటి ఉన్నారు ఇన్ని సంవత్సరాలు. కానీ ఇంకా బయటికి రారు అని నిర్ధారించుకొని వాళ్ళు ఏంటంటే ఇంకా డాక్టర్స్ సర్టిఫై చేశారు దట్ ఇంకా ఈ అబ్బాయి కోమా నుంచి బయటికి రారు అనేసి. సో అప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ డాక్టర్ సర్టిఫై చేయడము అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిటిషన్ పెట్టుకోవడం. ఎందుకంటే వాళ్ళకు కూడా పెయినే కదండి. ఒక పర్సన్ కోమాలో ఉన్నారు అని అంటే ఆన్ అ డైలీ బేసిస్ వాళ్ళని టేక్ కేర్ చేయటము ఇదంతా ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ యాక్చువల్గా. సో ఫైనలీ ఏంటంటే 2 years తర్వాత ఇప్పుడు ఫైనలీ కోర్ట్ కూడా గ్రాంట్ చేసే పర్మిషన్. కానీ మామూలుగా కొంతమందివి ఏమన్నా ఇలా మీరు అన్నవే ఇలా సీరియస్ కేసెస్ వెళ్ళిన వాళ్ళు వెంటిలేటర్ మీద ఉంటారు. ఫస్ట్ బయటకు వచ్చి పేరెంట్స్ ని అడుగుతారు వాళ్ళ ఉన్న వాళ్ళని. ఇలా మరి ఎక్కువ కాలం అయితే ఉండరు, మీరు ఓకే అంటే వెంటిలేటర్ తీసేస్తాము అంటారు. అంటే అప్పుడు అది కూడా కారుణ్య మరణమే అవుతుందా? లేదండి. ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనము స్పెసిఫిక్ గా మెడికేషన్ ఇచ్చి ప్రాణాలు ఆపేస్తే దట్ కమ్స్ అండర్ ఇది అంటే దానికి స్పెషల్ మెడిసిన్ లాగా ఇచ్చి. బట్ ఇన్ దిస్ కేస్ మీరు చెప్పినట్టు ఏంటంటే ట్రీట్మెంట్ ఆపేస్తున్నాం మనం ఇక్కడ అంతే. ఇప్పుడు ఒక వెంటిలేటర్ నుంచి తీసేయటం కానివ్వండి, ఇదంతా ఏంటంటే మనం ట్రీట్మెంట్ ని మాత్రమే ఆపుతున్నాం. సో ట్రీట్మెంట్ ని ఆపడం వల్ల వచ్చే డెత్ విల్ నాట్ కమ్ అండర్ దిస్ కేస్ అనమాట. సో దట్స్ వోంట్ బి టోటలీ డిఫరెంట్ అది. సో అది న్యాచురల్ డెత్ కిందకో లేకపోతే త్రూ డిసీజ్ కిందకో అట్లా వెళ్ళిపోతుంది తప్ప కారుణ్య మరణం కిందకి రాదు అది. అంటే ఇప్పుడు కారుణ్య మరణం అంటే స్పెసిఫిక్ గా ఒక న్యాయ వ్యవస్థ నుంచి తీర్పు వచ్చిందాన్నే అంటారా? లేదు అంటే ప్రాణం ఉన్న వ్యక్తిని అదే ప్రాణంతో ఉండంగానే మనము అక్కడికి ఎండ్ చేసేదాన్ని ఇప్పుడు మీరు అన్నట్టు ట్రీట్మెంట్ ఏది అవ్వలేదు అన్నదాన్ని కారుణ్య మరణం అంటారా అనేది నాకు పెద్ద డౌట్. లేదండి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే కారుణ్య మరణంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోర్టు నుంచి పర్మిషన్ రావాల్సిందే. మనం సొంతంగా ఇంట్లో డిసిషన్ తీసుకొని చేసేది కాదేది. సో కోర్టు నుంచి మనకి ఏంటంటే పర్మిషన్ అనేది వస్తుంది. వచ్చాక కూడా దేర్ ఇస్ అ ప్రొసీజర్ ఫర్ ఇట్. ఇట్స్ నాట్ వచ్చాక కూడా
ఇప్పుడు ఆ డెత్ కి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ కూడా వాళ్ళు ఫాలో అవ్వాలి యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్. ఇట్స్ నాట్ లైక్ యూనో ఓకే కోర్ట్ నుంచి పర్మిషన్ వచ్చింది కదా తిండి పెట్టకపోతే సరిపోతుంది ఇంకా యూనో న్యాచురల్ డెత్ వచ్చేస్తుంది అలా కాదనమాట. దానికి స్పెసిఫిక్ మెడికేషన్ ఉంటుంది మళ్ళీ ఆ ఇంజెక్షన్స్ బేసిక్లీ ఓకే ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి ప్రాణాల్లో ఆగిపోయేలా చేస్తారనమాట. సో దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇది అది కారుణ్య మరణం కిందకి వస్తుంది తప్ప న్యాచురల్ గా ఇంకా నాకు ట్రీట్మెంట్ కి డబ్బులు లేవు లేదా నాకు ఏదో డిసీజ్ వచ్చింది కానీ నేను చూపించుకోలేదు ఇవన్నీ డబ్బులు లేక చూపించుకోలేదు నా శ్రద్ధ ఇవన్నీ ఏంటంటే దాని కిందకి రావన్నమాట. సో అంటే ఒక మన ప్రాణం వదులుకోవాలన్నా అంటే ఏదన్నా ఒక న్యాయం కావాలి అంటే పిటిషన్ పెట్టుకుంటారు అనుకుంటాం. ఒక ప్రాణం పోవాలి అన్నా కూడా పిటిషన్ కావాలి పర్మిషన్ కావాలండి. అందుకని అంటారు చూడండి ఎవరన్నా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే కూడా ఇట్స్ ఎ క్రైమ్. చాలా మందికి తెలియదు అది ఏంటంటే ఇప్పుడు నేను ఒక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ నా ప్రాణం నేనే తీసుకుందాం అనుకొని నేను సూసైడ్ అటెంప్ట్ చేసినా నా మీద కేసు పడుతుందండి. ఇఫ్ నేను ఆ పర్టికులర్ టైంకి సరే నన్ను రెస్క్యూ ఫస్ట్ ఏంటి హాస్పిటల్ కి తీసుకెళ్తారు రెస్క్యూ చేసుకుంటారు అంతా బాగానే ఉంటది. బట్ టెక్నికలీ అది ఒక క్రైమ్. దానికి కనుక మీరు ఆ పర్టికులర్ కేసు నుంచి మీరు బయటపడి ఉంటే కనుక అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటపడి ఉంటే కనుక లీగల్ గా యాక్షన్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బికాస్ యూ ట్రై టు ఎండ్ యువర్ ఓన్ లైఫ్. సో మన లైఫ్ ని మనం ఎండ్ చేసుకోవాలన్నా ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇక్కడికి వచ్చే వరకే మనది, అంతే. వచ్చిన తర్వాత మన చేతిలో ఏది ఉండదు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.